నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో D40, D39 కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసి నీరు అందించాలని రైతులు రాస్తారోకోకు దిగారు. నాగార్జున సాగర్ నుండి 26 గేట్ల ద్వారా నీళ్లు పోతున్నప్పటికీ జిల్లా మంత్రులు, శాసనసభ్యులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ సాయంత్రం 1.5 టీఎంసీ పూర్తి స్థాయిలో నింపి ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువులు నింపి రైతులకు పంటల కోసం నీరు అందించాలని డిమాండ్ చేశారు. అధికారులు వారాబందీ పేరుతో ఐటీ పాముల కాలువకు వారం రోజులు నీళ్లు వదులుతున్నారని అన్నారు. కానీ తిప్పర్తి మండలంలోని D40, D39 కాలువలకు వారబందీ అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు కాలువ వెంట తిరిగి అన్ని చెరువులను నింపే విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు. కృష్ణా గోదావరి ప్రకృతి కనికరించి సముద్రంలో కలుస్తున్నప్పటికీ గత నెల రోజులుగా నీళ్లు వస్తున్నప్పటికీ మరి నల్లగొండ జిల్లాని ఎడారిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ కనువిప్పు తెలుసుకోవాలని ఈ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తాను. ఎందుకంటే మరి వారబంద్ అనే పేరుతోటి కొన్ని రోజులు ఐటీ పాములకు, కొన్ని రోజులు D40కి నీళ్లు వదులుతామని వారబందీ పెట్టారు. కానీ ఐటీ పాములకు పోయేటప్పుడు పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తి ఫుల్గా కాలువ తీసుకుపోతా ఉన్నారు. కానీ తిప్పర్తి మండలం D39, D40 కాలువలకు వదిలేటప్పటికీ నీళ్లు తక్కువ వదులుతున్నారు. ఎందుకనంటే మరి మేము మా పొత్తులు కాదు, పై అధికారులు ఒత్తిడి అని చెప్పేసి ఈ గారు, ఎస్సీ గారు మేము నిన్న ఫోన్లో మాట్లాడితే అదే విషయం చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఒకటే, మీరు BVLM నింపండి, మీరు మరి ఐటీ పాములో నింపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మరి ఉదయ సముద్రాన్ని 1.5 టీఎంసీ పూర్తి స్థాయిలో నింపిన తర్వాత మిగతా గ్రామాలకు నీళ్లు తీసుకోమని కోరుతాను. 1.5 టీఎంసీ కనుక నీళ్లు నింపితే ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు పోసి చెర్లలో నీళ్లు వచ్చే అవకాశం ఉన్నది. అదే విధంగా పూర్తి స్థాయిలో చెరువు నింపినట్టయితే కాలువ ఆటోమేటిక్ గా పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు కాలువలు పోయే అవకాశం ఉన్నది. కానీ అధికారులు నిర్లక్ష్యంగా బ్రాహ్మణ వెల్లెములకే నీళ్లు తీసుకుపోవాలని ఒకే ఒక కృత నిశ్చయంతో మరి పనిచేస్తారు.